నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఈ సంక్రాంతి సందర్భంగా మన భక్తి టీవీ సంక్రాంతి సంకీర్తన అనే కార్యక్రమం చేపట్టింది. కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. సంక్రాంతి తెలుగువారి సంప్రదాయమైన పర్వదినం. 3 రోజులు జరుపుకునే అపూర్వమైన వేడుక. సంక్రాంతి అంటే ముగ్గులు, గంగిరెద్దులు, ఆటల పాటల సందడి. మరి ఈ సంక్రాంతి మనతో పాలు పంచుకోవడానికి ప్రముఖ ఆధ్యాత్మిక గాయని కొండవీటి జ్యోతిర్మయ్య గారు ఉన్నారు. ముందుగా అమ్మ నమస్కారం. అమ్మ, ముందుగా మన కార్యక్రమం స్టార్ట్ చేసేటప్పుడు ఒక చిన్న గీతంతో సంకీర్తనతోటి మన కార్యక్రమం ప్రారంభిద్దాం అమ్మ. మేలుకో శృంగారరాయ మేటి మదన గోపాల మేలుకోవే మా పాలి మించిన నిధానమా మేలుకో శృంగారరాయ మేటి మదన గోపాల గతిగూడి రుక్మిణి కౌగిటి పంజరములో రతి ముద్దు గొలికేటి రాచిలుక గతిగూడి రుక్మిణి కౌగిటి పంజరములో రతి ముద్దు గొలికేటి రాచిలుక సతులు 16,000 జంట కన్ను కలువలకు సతులు 16,000 జంట కన్ను కలువలకు ఇతవై పొడవిననా ఇందు బింబమా సతులు 16,000 జంట కన్ను కలువలకు ఇతవై పొడవిననా ఇందు బింబమా మేలుకో శృంగారరాయ మేటి మదన గోపాల మేలుకో శృంగారరాయ మేటి మదన గోపాల మేలుకోవే మా పాలి మించిన నిధానమా మేలుకో శృంగారరాయ గతిగూడి రుక్మిణి కౌగిటి పంజరములో రతి ముద్దు గొలికేటి రాచిలుక గతిగూడి రుక్మిణి కౌగిటి పంజరములో రతి ముద్దు గొలికేటి రాచిలుక సతులు 16,000 జంట కన్ను కలువలకు సతులు 16,000 జంట కన్ను కలువలకు ఇతవై పొడవిననా ఇందు బింబమా మేలుకో శృంగారరాయ మేటి మదన గోపాల. అమ్మ, అయితే మనం సంక్రాంతి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు సంక్రాంతి ఉద్దేశం ఏంటంటారు? ఈ జాతి బలంగా నిలబడటానికి కారణం మన పండుగలు. మనందరం దక్షిణాయన నుంచి ఉత్తరాయణానికి ప్రయాణం చేస్తూ ఉన్నాము. అంటే సూర్యుడు తన డైమెన్షన్స్ని మార్చుకుంటున్నాడు. ధనుస్సు నుంచి మకరంలోకి వెళ్తూ ఉన్నాడన్న సంగతి మనందరికీ తెలుసు. అయితే మనకేమిటి, ఆయన మారితే మనకేమిటి? సమ్ అంటే మంచి అని అర్థం, క్రాంతి అంటే మార్పు అని అర్థం. ఈ మంచి మార్పుని ఎలా అయితే సూర్యుడు చేస్తున్నాడో అలాగే మానవాళి కూడా చెయ్యాలి అనేటువంటి ఒకానొక డైమెన్షన్ని మనలో ఓపెన్ చేయటం. ఈ పండుగ ఉద్దేశం మన డైమెన్షన్ ఓపెన్ కావాలి. అంటే మనలో ఉన్న దృక్కోణం, దృష్టికోణం ఎప్పుడూ చూసినట్టు కాకుండా ఇంకేదైనా బెటర్గా మనం చూడగలుగుతున్నామా అంటే మనకున్నటువంటి భౌతిక కన్ను కంటే కూడా
లోపలుండే ఆంతరికంగా ఉండే ఒక కన్నుని మేల్కొల్పటానికి ప్రతి సంవత్సరం సంక్రాంతి రూపంలో భగవానుడు మనం ఆశీర్వదించడానికి వస్తూ ఉంటాడు. ఆయనకి విసుగు లేదు, మనకు మాత్రం తెలుసుకోవడానికి ఓపిక లేదు, అంతే తేడా. ఈ గమనాన్ని, ఈ సూర్య గమనాన్ని కనుక మనం గమనిస్తే భౌగోళికంగా మనందరిది కూడా సూర్యమానం, అంటే సూర్యుడు ఎలాగ గమనం చేస్తాడో అలాగే మన హృదయ గమనం కూడా ఉండాలి అని, భౌతికంగానే కాదు మెంటల్గా కూడా. అట్లాగే ఈ పండుగలో ఉన్న ఆంతర్యం ఏంటంటే శాస్త్రీయత ఎంత ఉన్నదో మానసికంగా కూడా అంతే ఉంది, మానసిక కక్షని కూడా అంతే చక్కదిద్దగలదు. అట్లాగే మానసికమే కాదు అధ్యాత్మాన్ని కూడా మేల్కొల్పగలదు. తానే చైతన్యమూర్తి అని తెలియడానికి రకరకాల రూపంగా వస్తూ ఉంటాడు. అందుకనే జాతి ఉద్ధరింపబడాలి అని అంటే భగవానుడు చాలా క్రిందికి దిగి వచ్చాడు. ఈ క్రింది నుంచే మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకున్న సత్సంప్రదాయం లేకపోతే మనం చేస్తున్నటువంటి పూజా విధానం వీటి ద్వారా ఆయన తెలియబడుతూ ఉంటాడనమాట. ఆ తెలియబడుతూ ఉన్న తత్వాన్ని మనకి ఇంకా విపులంగా ఇచ్చేటువంటి ఒకానొక దృక్కోణమే ఈ పండుగ. దాంట్లో మనకి ఎలా అయితే శాస్త్రీయత ఉన్నదో, సైన్స్ ఎలా అయితే ఉన్నదో పండుగలో, అలాగే కళ కూడా ఉంది. మనం అందరం ముగ్గుల్లో చూస్తున్నాం, గొబ్బెమ్మల్లో చూస్తున్నాం. కళే కాదు, ఇది యోగం కూడా. ఇది శాస్త్రము కళ అయింది, కళ యోగం అవ్వాలి. యోగం కానిదే ఈ భౌతిక జీవనానికి పెద్ద సార్థక్యం లేదు. అంటే ఎందులోంచి మనం వచ్చామో అందులోకి మనం వెళ్ళిపోవడం, అందులో లేనటువంటి తత్వాన్ని మనం కూడా అలవాటు చేసుకోవటం, అంటే ఈ హృదయాన్ని ఖాళీ చేసుకునేటువంటి ఒకానొక తత్వం ప్రతి పండుగ కూడా మనకి ఇక్కడ ప్రత్యేకమైన ఉద్ధరణని తెలియచెప్తుంది. అమ్మా, మీరు అన్నమయ్య సంకీర్తనలు ఎప్పటి నుంచి పాడుతున్నారు? అసలు ఏంటమ్మా ఈ నేపథ్యం ఏంటి? నేను 7వ ఏట నుంచే సంకీర్తన పాడుతున్నాను. అది రకరకాలుగా లలిత సంగీతము, ఫోక్. 7వ ఏట నుంచి సంగీతం పాడుతున్నా. ఆ తర్వాత నేర్చుకోవడం అనే ప్రక్రియ, అటు తర్వాత అన్నమాచార్యులు వారి మీద ప్రత్యేకమైన పరిశోధన సాహిత్యము సంగీతంతో, అటు తర్వాత అన్నమయ్య సంకీర్తనలో ఉన్న మామూలుగా ఆధ్యాత్మమే కాకుండా సాంఘికమైనటువంటి ఉద్ధరణకి మనల్ని ఎలా ప్రేరణ చేస్తుంది అనే దాంతో అన్నమయ్య ఈజ్ అ మల్టీ ఫ్యాసిటేటెడ్ డైమండ్. ఆ వజ్రాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం. ఆ వాక్యంలో, ఆ పదంలో ఉన్నటువంటి యోగాన్ని తీసుకోవటం కూడా అంతే కష్టం. ఎప్పుడైతే దాన్ని 10 మంది ఉపయోగానికి పెడతామో తప్పకుండా అది యోగానికి ఒక మంచి మార్గం అవుతుంది. అట్లా అన్నమయ్య సంకీర్తనే కాకుండా నా నినాదమే సంకీర్తన సత్కర్. అమ్మా, సంక్రాంతి గురించి మనం మాట్లాడుకుంటున్నాం, సంక్రాంతి పండుగ. సో సంక్రాంతి గురించి ఒక చక్కటి పాట అమ్మా. సూవి సూవి సూవని సుదతులు దంచెదరోలాల, సూవి సూవి సూవని సుదతులు దంచెదరోలాల, సుదతులు దంచెదరోలాల, వనితలు మనసును కుందెన చేసిటు వలపులు తగనించోలాల, వలపులు తగనించోలాల, కను చూపుల నెడురో కళ్ళను కన్నెలు దంచెదరోలాల, కను చూపుల నెడురో కళ్ళను కన్నెలు దంచెదరోలాల, ఓలాల ఓలాల, సూవి సూవి సూవని సుదతులు దంచెదరోలాల, హా సువి హా సువి హా సువి సువి హా సువి హా సువి హా సువి. మనందరం ఇప్పుడు, అప్పుడంటే మనకి మెషిన్స్ లేవు కదా, అన్నీ మనం దీంతోనే దంచుకోవాలి. ఆ శ్రమని మర్చిపోవాలంటే ఏం చెయ్యాలి? పాట పాడుకోవాలి. అందుకని అప్పటి రోజుల్లో మనకు ఉన్నటువంటి వాక్యం ఏంటంటే పని పాట, పాటు కాదది పాట. ఎస్, అది పాటు అయితే శ్రమకు తెలుస్తుంది, మనకి శ్రమ లేదు ఇక్కడ. అందుకని ఇది పని పాటగా ఉద్ధరింపబడింది కాబట్టి ఆ పాటలో నుంచి మనకున్న ఆ శ్వాసను పెట్టడం ద్వారా అది సామవేదంగా మారి, తద్వారా వాక్కు చెప్తున్నప్పుడు అప్పుడు ఋగ్వేదంగా ఉండి,
యజుర్వేదంగా మనం చేస్తున్నటువంటి పూజాధికాలు క్రతువు ఏదైతే ఉందో దాన్ని చేస్తూ ఈ మూడింటిని కూడా ఎవరూ దీన్ని పాడు చేయలేరు, అది మనలోనే ఉంది. దాన్ని ఇలా పండుగ ద్వారా మనం వ్యక్తపరుస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం. అంటే తాను చైతన్యంలో భాగమని తెలుసుకునేంత వరకు ఈ పనులను రెగ్యులర్గా మనకు జరుగుతూనే ఉంటాయి. అలా సంక్రాంతి పండుగ విశేషంలో ఈ దంపుళ్ళు పాటల్ని చాలా ఎక్కువగా విరివిగా పాడుకుంటే అన్నమయ్య కూడా ఆ దంపుళ్ళు చూసి చాలా ముచ్చటపడి అరే దీన్ని కూడా మనం ఒక గేయంగా చేయాలి, సంకీర్తనగా చేయాలి అని చక్కగా చేశారు. మనకి ఇప్పటి వరకు ఇప్పుడు పాడుతున్నాం అంటే అదే ఆయన భిక్ష. అమ్మ, మీరు చిన్నప్పుడు సంక్రాంతి ఎలా చేసుకునేవాళ్ళు, ఏంటి ఆ విశేషాలు? టౌన్లో ఉన్న వాళ్ళందరం కూడా పల్లెలకు వెళ్ళిపోయేవాళ్ళం. ఎందుకంటే దేశానికి రైతు ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు, అట్లాగే బార్డర్లో సైనికుడు ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. ఈ రెండింటినీ కూడా మనం ఎప్పుడైతే విస్మరిస్తామో, టెక్నాలజీ పేరుతో మనం ఎక్కువగా అంటే వ్యవసాయానికి సంబంధించిందో వ్యవసాయాన్నో పాడు చేసో మనం ఉన్నంతకాలం కూడా మనకి కావలసినటువంటి ప్రాణశక్తి అందదు. ఈ ప్రాణశక్తి రావాలి అని అంటే కొంత వ్యవసాయం తెలిసి ఉండాలి. ఎంత మనం టెక్నాలజీతో పోటీ పడినా కూడా వ్యవసాయం ఉంటేనే ఈ పండుగ ఉన్నదని అందరికీ తెలుసు. వ్యవసాయంతో కూడి ఉన్నదే మన జీవన విధానం అని కూడా మనందరికీ తెలుసు. కాబట్టి ఏ వ్యవసాయం అయితే మనం చిన్నప్పుడు మనకు తెలియదో మన తల్లిదండ్రులు అక్కడికి పల్లెలకి తీసుకెళ్ళి ఆ వ్యవసాయం ఎలా జరుగుతుందో చూపించి మట్టిని పట్టుకునేటట్టుగా, మట్టిని పిసికేటట్టుగా, ఎందుకంటే ఆనందం అక్కడే ఉంది. ఎందుకంటే ఇదంతా మట్టియే, ఈ శరీరం అంతా మట్టే. దాన్ని అట్లా పట్టుకున్నప్పుడు, అక్కడ మొక్క వేసినప్పుడు, దాని విలువ తెలిసినప్పుడు, అది మనందరికీ అన్నం పెడుతుందని తెలిసినప్పుడు, ఇలా చిన్నప్పుడు మేమందరం కూడా పల్లెకి వెళ్ళి అమ్మమ్మ వాళ్ళు చేసినటువంటి వ్యవసాయం చూస్తూ ఆ ఎడ్ల బండి మీద వెళ్ళి పొలాలకి అక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి పశువులన్నిటినీ కూడా చాలా ప్రేమగా వాటిని ఆదరించి వాటికి మేతది ఇవ్వటం చాలా ప్రేమగా చేసుకునేవాళ్ళం. అంటే అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు ఉంది, అది వేరే విషయం. అయినప్పటికీ ఇంకా మనం జరుపుకుంటున్నామంటే దానికి కారణం ఒకటే, రైతు. రైతు లేకపోతే ఏమీ లేదు. ఈ కర్షకుడే కృష్ణుడు, కర్ష ఇది కృష్ణ. ఆ కృష్ణతత్వాన్ని మళ్ళీ ప్రబోధిస్తుంది ఎక్కడ అని అంటే మళ్ళీ వ్యవసాయం పట్టుకున్నవాడు కృష్ణతత్వం తెలుస్తుంది. అలా చిన్నప్పుడు మాకు ఆ రీతిలో సంక్రాంతి జరిపించడం, నేర్చుకోవటం అండి. అందులో అంటే సంబరంగా చేసుకోవటం ఒకటే కాదు, అక్కడ నేర్చుకోవడం కూడా. ఆధ్యాత్మం ఎక్కడ ఉండాలి, ఇవ్వటం ఎలా తెలియాలి మనకి, అవన్నీ కూడా ప్రాక్టికల్గా చిన్నప్పుడు నేర్పించేటువంటి ఒక విశేషం. చాలా సందడిగా ఉండేది, అలాగే ప్రబోధకంగా కూడా ఉండేది. అంటే ఆచరణ చేసేటట్లుగా ఉండేది అన్నమాట. సంక్రాంతి సంకీర్తన కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. విరామం అనంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అమ్మా, మీ ఇష్టదైవం ఎవరమ్మా? ఆ స్వామిని కీర్తిస్తూ చక్కటి వెంకటేశ్వరుడు మనందరికీ కులదైవం, ఇంటి దైవం, మనందరికీ పోషకుడు. ఆయన కలియుగంలో కలవ సంకీర్త కేశవం. ఆయన గురించి తప్ప వేరే అన్యత్ర సంకీర్తన అనేది మనకిక్కడ ఇప్పుడు కనిపించదు. అందువల్ల అన్నమయ్య చాలా సంకీర్తనల్లో మనకి గోవిందనామాన్ని చక్కగా తెలుపుతూనే ఉన్నాడు. ఆయన వైభవాన్ని తెలుసుకోవటానికి కావలసినటువంటి పరిపుష్టి అంతా కూడా పదం ద్వారా అందించేశాడు. కానీ మనకి ఆయన నామం చెప్పుకోవడంలో చాలా ఆనందం ఉంది. అంతేకాకుండా మనం చేసేటువంటి ఈ సంక్రాంతి 3 రోజులు చేసేటువంటి పూజ, 4 రోజులు అనుకోండి, పూజలో మనం అందరం చేసేటువంటి నామము, నీ నామమే మాకు నిధియో నిధానము, నీ నామమే ఆత్మనిధానాంజనము, నీ నామమే మాకు నిధియో నిధానము. నమో నమో కేశవ, నమో నారాయణ, నమో నమో మాధవ, నమో గోవింద,
నమో నమో విష్ణు నమో మధుసూదన నమో నమో విష్ణు నమో మధుసూదన నమో త్రివిక్రమ నమో వామన నమో త్రివిక్రమ నమో వామన నమో త్రివిక్రమ నమో వామన అంటూ ఈ కేశవాది నామాలతో మనం స్వామివారికి ప్రతినిత్యం పూజ చేస్తాం. అమ్మ, అయితే మీ 7వ ఏట నుంచే మీరు సంగీతం ప్రారంభించారు కదా, అయితే మీరు మొట్టమొదటిగా పాడిన అన్నమయ్య కీర్తన ఏంటమ్మా? అంటే చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాలి అని అంటే నాకు చాలా స్ఫూర్తినిచ్చినటువంటి కీర్తన అన్నమాట అది. కడుపెంత తాకుడుచు కుడుపెంత దీనికై పడని పాట్ల నిల్లపడి పొరల నేల కడుపెంత తాకుడుచు కొడుపెంత దీనికై పడని పాట్ల నిల్ల పడి పొరల నీల. అమ్మ, సంక్రాంతి వేళ గోదాదేవి కళ్యాణం నిర్వహిస్తారు కదా, మరి దాని ప్రత్యేకత ఏమిటంటారు? మన అందరం కూడా మొట్టమొదటగా జీవులం. వీడు జీవాత్మ కావాలి అంటే పూర్తిగా పరిణమిస్తే వాడు జీవాత్మ అవుతాడు, లేకపోతే వాడు జీవుడే. కానీ అన్నీ ఉంటాయి, అన్నీ తెలుస్తాయి. కానీ ఆత్మ అనేది చాలా పెద్ద మాట అయినప్పటికీ కూడా అది మీకు అర్థం కావడానికి ఉపయోగిస్తున్నా. మానవుడు జీవుడు కాక ఆత్మస్వరూపం అని తెలుసుకునేంత వరకు మనం చేయవలసినటువంటి సాధన, అది ఎన్ని జన్మలైనా పట్టచ్చు. అలా కాకుండా గోదా తల్లి ఒకే జన్మలో 30 రోజుల పాటు స్వామి యందు అపరిమితమైనటువంటి మధుర భక్తితో, అంటే మామూలు భక్తి కూడా కాదది, ఇంకా ఈ ప్రపంచంలో ఏమీ అవసరం లేదు, అంటే ఆబ్జెక్టివ్ వరల్డ్తో ఆమెకు సంబంధం లేదు, ఇక ఆ సబ్జెక్ట్కే కావాలి ఆమెకి. సో అన్నమయ్య రచించినటువంటి అనేక కీర్తనలో ఒకటి గోదా అమ్మ గురించి ఒకే కీర్తన. అంటే ఈ జీవుడు జీవాత్మగా పరిణమించినటువంటి ఒకానొక సందర్భాన్ని 30 రోజులు చేసినటువంటి పాసురాల ద్వారా మనకి ప్రతి సంవత్సరం కూడా మన ద్వారా జరుగుతోంది. కానీ అందరం ఆత్మస్వరూపంగా అవుతున్నామా అంటే లేదు, కావడల్లా. అలా అవ్వడానికి ప్రతి సంవత్సరం అమ్మ ఆ పాసురాల్ని ఎలా చదివిందో మనం కూడా అలాగే చేస్తున్నాం. అంటే యాజ్ అబౌవ్ సో బిలో అంటారు దాన్ని. అంటే అమ్మ ఏమి చేస్తూ ఉంటుందో అదే మనం చేస్తూ ఉంటాం ఈ భూమి మీద. అలా స్వామికి కళ్యాణం జరుగుతోంది, అమ్మకి ఇప్పుడు గోదాదేవి కళ్యాణం జరుగుతోంది స్వామితో అనంటే ఈ జీవుడు పరమాత్మ కావటమే. ఇంకక్కడ స్త్రీ పుల్లింగం అవేమీ భేదాలు లేవిక, ఒక్కటే దాన్ని ఆత్మ అంటాం. ఎప్పుడైతే మానవుడు తన పూర్ణమైనటువంటి పరిణామంతో ఉన్నాడో వాణ్ణి ఆత్మ అని సంబోధిస్తున్నామో, ఈ పాశురాలన్నీ చదివిన తర్వాత వీడు ఆత్మస్వరూపము అని వాడికి నచ్చి ఆ పెద్దదైనటువంటి సత్యం ఏదైతే ఉందో దాంట్లోపలికి తీసుకోవటం, భగవానుడు మనల్ని స్వీకరించటం, దాన్ని అన్నమయ్య చాలా అందంగా హృదయంగా కీర్తన చేశాడు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తాని వచ్చి పెండ్లాడి, తమితో శ్రీ వెంకటేశు తాని వచ్చి పెండ్లాడి. కొమెర వయస్సు ఈ చూడి కొడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుతనాంచారి శోభానే 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 శోభానే. శుభమగుగాక. ఎవరికి శుభమగుగాక? గోదకు కాదు, ఈ మొత్తం విశ్వం అంతా కూడా శుభంగా వర్ధిల్లుగాక. అంటే ఈ విశ్వం ఎక్కడున్నది? ఆయనలోనే ఉన్నది.
ఆయనే అయి ఉన్నది, ఆయనలో వర్తిస్తున్నది, ఆయనేగా అయిపోతున్నది. ఈ 3 స్టేట్స్ని కూడా సత్వరజస్తమో గుణాలతో అమ్మ ఈ 30 రోజుల పాశురాల్లో మనకి నిరంతరం బోధ చేస్తోంది. అది ప్రతి సంవత్సరం చేయడం వల్ల మానవుడు ఒక సంవత్సరం కంటే ఒక సంవత్సరం బెటర్ అవటమే తప్ప అలాగే ఉండడుగా. జీవి ఎప్పుడు కూడా పరిణమిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతి సంవత్సరం చదవటం వల్ల మనం దాంట్లో ఎక్కువసేపు ఉండటానికి, అట్లాగే మన హృదయం ఇంకొంచెం పవిత్రం కావటానికి, తద్వారా మనం ఆత్మ కావడానికి. అందుకని స్వామివారికి అయ్యవారికి పెళ్లి చేయడం అని అంటే, కళ్యాణం చేయటం అని అంటే విశ్వకళ్యాణం అంటున్నాం. ఎందుకు విశ్వకళ్యాణం? అందులో ఉన్నవాడు ఇందులో ఉన్నాడు, ఇదంతా ఎందులో ఉన్నదో అందులోకి మనం అందరం ఉండాలి అని తెలియచెప్పేటువంటి ఒకానొక అసలైన సత్యం. ఆ అసలైన సత్యాన్ని భోగివేళ కూడా చేస్తున్నాం మనం, భోగి మంటలు వేస్తూ. అంటే భోగం అంటే మనందరికీ తెలుసు, మనకున్న ఐహికాల్ని ఆనందంగా మలుచుకోవటం, దాన్ని అనుభవించటం, భోగాల్ని అనుభవించటం. ఆ భోగాల్లో పడి ఈ మనసు ఎప్పుడైతే నలిగిపోతూ ఉంటుందో, అంటే ఆ భోగమే నిజమని నమ్ముతూ ఉంటుందో, అక్కడ ఉన్న కామక్రోధాలని దహించి వేయడానికి మనం వేసేటువంటి భోగి మంట. ఈ మంట వేసినప్పుడు మనలో ఉన్న ఆ క్షాళన జరిగేటువంటి ప్రొసీజర్, ఇట్స్ ప్రొసీజర్ అంతే. అది జరగతే తప్ప మనకు సత్యం వైపు నడవటానికి అవకాశం లేదు. అందుకని ఏ పండగ చెప్పినా కూడా నువ్వు ఆత్మస్వరూపం అని చెప్పేటువంటి ఒకానొక యోగ స్థితే అది తప్ప ఒక ఎంజాయ్మెంట్ అలా కాదు. అమ్మ, అయితే మీరు ఎన్నో కచేరీలు, ఎన్నో ప్రోగ్రామ్స్ చేసుంటారు. దాంట్లో మీరు తరచుగా పాడేటువంటి సంకీర్తన ఏంటంటే? తరచుగానా? చాలా కీర్తన పాడుతూ ఉంటారు. అంటే మీకు బాగా ఇష్టమైనది, ఖచ్చితంగా పాడాలది అనేదా? చాలా కీర్తనలు ఉన్నాయి. అంటే అకార్డింగ్ టు ది ఆడియన్స్ మనం పాడుకుంటాం ఒక్కొక్కసారి. ఏ సంకీర్తన కూడా తక్కువ ఎక్కువ అని లేదు. అందులో నేను ఇప్పుడు కాదు, నేను చచ్చిపోతాను రేపు అనగా కూడా అదే చెబుతా. మొదల శ్రీ వెంకటపతికి చేయెత్తి మొక్కిన మాత్రము లోపలనే పదిలపు షోడశ దానయాగములు పంచమహాయజ్ఞంబులును వదలక సాంగంబులుగా చేసిన వాడే కాడ పలుమారు మది నుండే కాయ క్లేశము మాటికి మాటికి తనకేలా త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును. 1 కోటి గుణితంబగు మార్గములుండగ ప్రయాస పడనీలా త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును. అంటే మనకున్న పంచమహాయజ్ఞాలని, ఈ పంచమహాయజ్ఞాలు ఈ పండుగలో మనం చెయ్యాలి. దైవ రుణం అది ఒక యజ్ఞం, ఋషి రుణం, గురువు రుణం, పితృ రుణం, పంచభూతాల రుణం, అలాగే భూతయజ్ఞం. ఇవన్నిటినీ తీర్చుకునేటువంటి ఒకానొక చోటు ఏమిటనంటే మనసా వాచా కర్మణ. నీ త్రికరణాలు కూడా ఒక చోట ఉంచి ఆయనకి నమస్కారం చేయటం ద్వారా ఇవన్నీ నువ్వు చేయటమే. అంటే నీ మనసు నీ చేతిలో నిలవాలి. అది నిలవకే కదా ఇదంతా బాధ. గోదావం పాసురాలు చదివినా, సంకీర్తన చేసిన, అది ఎవరికి సమర్పణ చేయాలో అది వాళ్ళకి సమర్పణ చేసినప్పుడు ఈ యజ్ఞం అంతా కూడా, మనం భౌతికంగా చేస్తున్నదంతా కూడా అవసరం ఒక స్టేజ్ వరకు. ఆ తర్వాత ఉండేటువంటి దాన్ని ఆయనకి సంపూర్ణంగా సమర్పణ చేసే ఒకానొక సద్భావం. మొట్టమొదటి ఏంటంటే ఆశ్రయించటం, భగవంతుడిని ఆశ్రయించటం. ఆ తర్వాత అర్పణ చేసుకోవటం. ఆ అర్పణ చేసుకోవటంలో మనం త్రికరణ శుద్ధిగా చేయాలని చెప్పటమే కాకుండా ఈ పంచమహాయజ్ఞాల్ని కూడా నిర్వహించాలి. ఈ పండుగ మనకు అదే చెప్తుంది. అంత గొప్పదైనటువంటి మాటని చిన్న చిన్న పదాలుగా అన్నమయ్య మనకు అందించినప్పుడు దాన్ని స్వీకరించి అనుష్ఠించడం, దాన్ని ప్రాక్టికల్గా పెట్టడమే జీవితంలో. అమ్మ, మరి సంక్రాంతి పండుగలో వచ్చినటువంటి కొత్త మార్పులు ఏమిటి? ప్రతి ఇల్లు కూడా గొబ్బెమ్మలతో నిండవలసినటువంటి సందర్భంలో అది చాలా అరుదుగా మనకి కనిపిస్తున్నాయి. ముంగిళ్ళల్లో ముగ్గైతే వేస్తున్నారు కానీ గొబ్బెమ్మలు పెట్టడం కష్టమవుతోంది పాపం. అంటే మనం పశువుల్ని చంపేస్తున్నాం కాబట్టి
కబేళాలకు పంపించేస్తున్నాం కాబట్టి. అది కాకుండా మనం కనుక చేయగలిగితే, ఎందుకంటే పశుపక్షాదుల్ని ఆదరించడమే ఈ ముఖ్యమైనటువంటి ఈ పండుగ ఉద్దేశం. ఎందుకంటే రైతు బాగుండటం ద్వారా అన్ని వృత్తులు బాగుంటాయి. అన్ని వృత్తులు బాగుండటంలో మనం ఆనందంగా ఉంటాం. అంటే మన భోంచేసేటువంటి అన్నమే కలుషితం కాకూడదు కదా. ఎందుకంటే ఎవరు తింటున్నారు ఈ అన్నం? భగవానుడే తింటున్నాడు. అంటే ఎవరైతే ఈ పంటను పండిస్తూ ఉన్నారో ఆ పంటను మళ్ళీ వాడే తింటున్నాడో అని అంటే అక్కడ రైతు భగవానుడు, తింటున్నవాడు భగవంతుడు. ఎవడు తింటున్నాడు? వాడి అన్నం వాడే తింటున్నాడు. ఎవడు? పరమాత్మ. ఆత్మ అంటున్నానే, తైత్రీపనిషత్ అదే చెప్తుంది. అన్నము తానే, అన్నం తినేవాడు ఆయనే, అన్నాన్ని అనుభవించేవాడు కూడా ఆయనే. అట్లా చెప్తున్నప్పుడు మనం ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాం అని క్వశ్చన్ లేదు. ఇక నేను ఆత్మస్వరూపుణ్ణి కనుకనే చేస్తున్నా ఇదంతా. ఐఎమ్ నాట్ ఎ బార్బేరియన్. నేనే జంతువు రకం కాదు, నాకు వివేకం ఉన్నది. అలా పనిచేస్తూ ఉన్నాడు. అట్లా ఇప్పుడు వచ్చినటువంటి మార్పుల గురించి చెప్పాలంటే చాలా వైవిధ్యం ఉంది. పంట నిర్లక్ష్యం చేస్తున్నాం మనం. ఎక్కువ పెస్టిసైడ్స్ వేసి మనం తింటున్న ఆహారం అది కాకుండా ఉండాలని కోరుకుందాం. అట్లనే రైతుని ఆనందంగా చూడటానికి, పుష్టిగా చూడటానికి మనం ఆ రైతే లేకపోతే ఈ పండగే లేదు మనకి. అందుకని ఎంత ఆధునికత పెరిగినా కూడా మళ్ళీ ఆధునికతలోనే ఆ రైతు యొక్క పరిపుష్టాన్ని మనం అందరం కూడా ఆశిస్తే, అందరం ఒక్క ఆలోచనతో ఉంటే గనక తప్పకుండా అది యోగము క్షేమము కూడా రెండూ మనకి వస్తాయి. చిన్నప్పుడు ఫ్రెండ్స్ తోటి వాళ్ళతో వీళ్ళతో వెళ్తూ ఉంటారు కదా, సంక్రాంతి టైంలో పాటలు పాడుతూ ఇట్లా ఉంటారు. మీరు ఏ పాట పాడేవారు ఎక్కువగా? నాకు తెలిసినప్పటి నుంచి ఏదో ఒక పాట పాడటమే. కీర్తనని కాదు, మామూలు పాటలు కూడా పాడేవాళ్ళం. అదే విత్తు విత్తు విత్తండమ్మా ఏమి చెట్టు అదో ఉంది కదా, నాకు వర్డ్స్ గుర్తులేవు. ఆ పాటని తెలియనప్పుడు, తెలియని సందర్భంలో అది మనకిప్పుడు అన్నమయ్య కీర్తనే మన చేతిలో ఉంది కనుక. కొలనితో పరికి గొప్పిళ్ళో ఎదుకుల స్వామికి గొప్పిళ్ళో, కొలనితో పరికి గొప్పిళ్ళో ఎదుకుల స్వామికి గొప్పిళ్ళో, ఎదుకుల స్వామికి గొప్పిళ్ళో. గొడుగుగా గోవులగాచిన కొండుగ శిశువుకు గొబ్బిళ్ళో, కొండగొడుగుగా గోవులగాచిన కొండుగ శిశువుకు గొబ్బిళ్ళో, దుండగం పొదైతులకెల్లను తలగుండు గండనికి గొబ్బిళ్ళో, దుండగం పొదైతులకెల్లను తలగుండు గండనికి గొబ్బిళ్ళో, కొలనితో పరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో, ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో. అమ్మ, అయితే సంక్రాంతి వచ్చిందంటే ముఖ్యంగా ఈ పాట పాడాలి అని అంటే మీరే పాట పాడతారు? అయ్యో అలా ఏంటి, అది ఒక పర్టికులర్గా అట్లా ఏంటిది ఏం లేదు. ఏ కీర్తనైనా కూడా ఇప్పుడు తగుదువమ్మా నీవంద పూమరు తండ్రికి మొగి తచ్చిన మృతము మోవీనుంది కాన తగుదువమ్మా నీవంద పూమరు తండ్రికి మొగి తచ్చిన మృతము మోవీనుంది కాన తగుదువమ్మా. అంటే అక్కడ ఏమి పాడాలనేది మా చేతిలో ఉండదు. ఇది ఇష్టం అనేది ఉండదు. ఇది పాడితే వాళ్ళు మెచ్చుకోవాలి అది కూడా ఉండదు. ఆ సంకీర్తన పాడటంలో మేము ఆనందిస్తే తప్ప అవతల వాళ్ళు ఆనందించలేరు. సో దెర్ ఈజ్ నో సెలెక్షన్. ఏమిటక్కడ ఉందనంటే శ్రోత వింటున్నవాడు, వక్త పాడేవాడు ఒకటైపోవాలి. శ్రోత వక్త స్వయం జనార్దన, ఇద్దరూ ఒకటైనప్పుడు పాడేవాడు లేడు, వినేవాడు లేడు. పాడేది ఆయనే, వినేది ఆయనే. ఉన్నదక్కడ వాడొక్కడే.
అన్నటువంటి జ్ఞాపకంతో, అంటే అలాంటి ఒక స్పృహతో పాడాలనేటువంటి ప్రయత్నమే నేను చేసే సంకీర్తన ఎల్లప్పుడూ. దీంట్లో ఇది మంచిది, ఇది పర్వాలా, ఇది ఆడియన్కి ఎక్కుతుంది, ఇది ఆడియన్కి ఎక్కదు, అట్లే ఉండదు. అవునమ్మా. అయితే ఆడియన్స్ గురించి వచ్చింది కాబట్టి మీరు సంకీర్తన చేసేటప్పుడు చాలా వింటూ ఉంటారు శ్రోతలు. కొంతమంది వచ్చి అమ్మ ఈ పాట పాడండి, ఈ పాట నాకు మీ నోట్లో వినాలని ఉంది, మీ గానం ద్వారా అని అంటారు కదా. మీకు ఎవరైనా వచ్చి అడిగారు అట్లా? చాలా అడుగుతారు అట్లాగా. చాలా కీర్తనల్ని కొంచెం ఎక్కువగా ప్రసిద్ధి చెందింది, బాగా సుప్రసిద్ధంగా ఉన్న దాన్ని మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటారు. ఎవరైనా అదే కీర్తన మళ్ళీ వినాలని అనుకుంటారు, తప్పకుండా వచ్చి అడుగుతూ ఉంటారు. ఎప్పుడైతే ఈ కీర్తనలన్నీ పాడిన తర్వాత ఏ కొండల్లోనో ఒక తందనాన్న పాడలేదు అనుకోండి, వాళ్ళు వచ్చి వెంటనే ఏమడుగుతారనంటే, అమ్మ ఒక అన్నమయ్య కీర్తన పాడుంటే బాగుండు అంటారు. ఇప్పటివరకు పాడింది అన్నమయ్య సంకీర్తనే. అంటే కొత్త కీర్తన తెలియదు, ఆ తందనాన ఆ కొండల్లో నెలకొన్న పాడితేనే అన్నమయ్య కీర్తన అంతే తెలుస్తుంది. అంటే పామరులకి అంతవరకే తెలుసు. అంటే విస్తారమైనటువంటి ఈ సాహిత్యము మనం చాలా కొద్దిపాటిదే వింటున్నాం. అంటే మహా గట్టిగా వింటుంటే ఒక 10 కీర్తనలు వింటాం, అంతకంటే ఎక్కువగా తెలియదు. సో దీన్ని ఇంకొంచెం ప్రసిద్ధి చేయాలి అని అంటే ఆడియోస్లో ఇంకా చాలా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది, ఆవశ్యకత ఉంది. అంతేకాకుండా సాహిత్యం ఇష్టపడే వాళ్ళందరూ కూడా అన్నమయ్య సంకీర్తన ఎలా అంటేనమ్మా పాడేవాళ్లే కాదు, వినేవాళ్లే కాదు, చదివే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఓకే, యు అండర్స్టాండ్? పాడేవాళ్ళం మేము పాడతాము, చదువుతాము, వింటాం, ఇలా కాదు. సపరేట్గా తీసుకుంటే వినేవాళ్ళు వేరు, అంటే దీన్ని పాడేవాళ్ళు వేరు, చదివేవాళ్ళు ఉన్నారు. అంటే ఎలా చదవడం అని అంటే ప్రతిరోజు ఒక పాశురం చదువుతున్నట్లు, అంత నియమము, అంత నిష్ఠతో వెంకటేశ్వరుడి మీద అపరిమితమైనటువంటి అచంచలమైనటువంటి భక్తి ప్రపత్తి, అంతేకాకుండా అన్నమయ్య మీద ఉన్నటువంటి ఆ భక్తుడి గురించి భక్తుడికే తెలుస్తుంది. భక్తి అంటే మళ్ళీ భక్తుడిని ఆశ్రయించాలి తప్ప భగవంతుడిని ఆశ్రయితే గబుక్కని తెలవదు. అందుకని మనం గోదామని ఆశ్రయించాం. అలా ప్రతి భక్తుడు కూడా భక్తుడు కావాలి అంటే భక్తుడిని ఆశ్రయించాలి. అట్లా అన్నమయ్య ఒక మహా భాగవతోత్తముడు కనుక ఆయన్ని ఆశ్రయించి ఆ పదాలు పాడుకోవడం ద్వారా అందులో ఉన్న సునిశ్చితమైనటువంటి విషయాల్ని హృదయానికి తాకేటువంటి ఒకానొక సందర్భాన్ని, మన హృదయం పవిత్రం కావడానికి కావలసినటువంటి పటిష్టతను ఆ వాక్యం మనకి ఇస్తోంది కనుక దాన్ని ఆశ్రయించాం. అయితే అమ్మ, శ్రోతలు మీ దగ్గరకు వచ్చి అమ్మ ఈ పాట పాడండి అని చెప్పేసి ఎక్కువగా ఏ పాట అడిగేవారు? తందనానే అడుగుతారు. నార్మల్గా చాలా క్వైట్ నార్మల్ అది. తందనాన కీర్తన పాడితేనే అన్నమయ్య కీర్తన పాడినట్లు. ఆ కీర్తన ట్యూన్ చేసినటువంటి మహాత్ముడు చాలా చాలా చక్కగా ట్యూన్ చేసి ఇచ్చారు. కాబట్టి అన్నమయ్య తెలిసాడు అని అంటే ఆ కీర్తనతోనే. వేడుకొందానమా, తందనాన, అదివో అల్లదివో, కొండల్లో నెలకొన్న, ఇలా ఆ తర్వాత మిగతావన్నీ పిడికిర తలంబ్రాలో ఇంకోటి చాలా వచ్చినాయి. సో ఈ కీర్తన పాడండి అని అన్నప్పుడు మాత్రం దాదాపుగా తందనానే ఉంటుంది అందులో, దాదాపుగా. కందువగు హీనాధికములెందు లేవు, అందరికి శ్రీహరి అంతరాత్మా. కందువగు హీనాధికములెందు లేవు, అందరికి శ్రీహరి అంతరాత్మా. ఇందులో జంతు కులమింతానొకటే, అందరికి శ్రీహరి అంతరాత్మా. ఇందులో జంతు కులమింతానొకటే, అందరికి శ్రీహరి అంతరాత్మా. అందరికి శ్రీహరి అంతరాత్మా, అందరికి శ్రీహరి అంతరాత్మా. తందనానాహి తందనానా పురే, తందనానా భళ, తందనానా భళ, తందనానా భళ, తందనానా. అమ్మ, ఈ తరం వారికి సంక్రాంతికి సంబంధించి మీరేమైనా సూచనలు చేస్తారా? ఇప్పుడు తరానికి మన పిల్లలకి నేర్పించవలసింది ఒకటే. మనం ఈ పండుగ జరుపుకుంటున్నామంటే దానికి కారణం ఒక రైతు. ఆ రైతు చేసేటువంటి వ్యవసాయం ఎలా ఉంటుందో ఆ క్షేత్రానికి వెళ్ళి, క్షేత్రం అంటే భూమి, ఆ భూమి దగ్గరికి వెళ్ళి కనుక వాళ్ళకి చూపించగలిగితే చాలా వరకు మనం అనుకుంటున్నటువంటి ఏ టెక్నాలజీ ఉన్నదో
దాంతో ఇంకా అంటే అది ఒక ప్రొఫెషన్గా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడున్న పిల్లలు చదువుకుంటే ఒక్క కంప్యూటర్ ముందే పనిచేయాలి అలా కాకుండా వ్యవసాయం కూడా అంతే బాగా అంత చక్కగా చేయగలం అనేటువంటి ఒకానొక చక్కటి విత్తనం అనేది నాటాలని నా అభిప్రాయం. అమ్మ, సంక్రాంతికి రైతులకు మధ్య అనుబంధం విడదీరానిది. మీరు రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు కూడా చేశారు. ఇంకా మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? అలా ఉన్నాయి తల్లి. ఈ ఒక్క కార్యక్రమంతో సరిపోదు. అంటే రైతుకి మనం ఇచ్చేటువంటి విత్తనము, ఎరువు ఇది ఒక్కటే కాదు. ఎందుకనంటే చాలా భూములన్నీ కూడా ఒక బిల్డింగులు కట్టడం లోపలికి వెళ్ళిపోతున్నాయి, కట్టడాల మీదకి వెళ్ళిపోతున్నాయి. అలా కాకుండా ఆ భూముల్ని పరిరక్షణ చేస్తూ చాలామందికి ఈ వ్యవసాయం కూడా ఇట్స్ బిగ్గెస్ట్ ప్రొఫెషన్ లైక్ కంప్యూటర్. అంటే కంప్యూటర్ ఇంజనీర్ అట్లాంటి వాడే అని చెప్పడానికి చాలా కార్యక్రమాల రూపకల్పన నా మనసులో ఉన్నాయి. అవి చేయటానికి కృషి ఎంత అవసరమో దానికి కావలసినటువంటి పటిష్టమైనటువంటి ధనం కూడా అంతే అవసరం, లేకపోతే చేయలేం. పర్వాలేదు, అయినా కూడా ఎంత సాధ్యమో అంత నేను చేస్తూ ఉన్నాను. ఆ చేసే క్రమంలో ప్రతి ఒక్కళ్ళ యొక్క ప్రతిస్పందన కూడా అంతే అవసరం. ఒక మంచి ఆలోచనని లేదా ఒక మంచి సద్భావనని 10 మంది, అంటే వివేకానందుడు ఎట్లయితే ఈ దేశ రూపురేఖల్ని ఒక 100 మంది రండి మార్చేస్తానని చెప్పాడో, అలాగే రైతుని సంక్షేమాన్ని, రైతుని గురించి మనం ప్రత్యేకంగా ఆలోచించి పెట్టాలి అని అంటే అందరూ ఒక తాటి మీదకి, ఒక మంచి ఆలోచనలోకి, చక్కటి మెలకువలోకి, అంటే రైతు లేకపోతే అసలు మనం ఏమీ లేవు అనేటువంటి ఒకానొక స్ఫురణలోకి ప్రతి ఒక్కరు రావాలని నా ప్రతిరోజు ప్రార్థన, పూజ, నా యోగము, ఆ యోగ సాధన అన్నీ దాని కొరకే తల్లి. అయితే మీరు ఎన్నో సామాజిక కార్యక్రమాలు కూడా చేశారు. వాటిలో మీకు సంతృప్తినిచ్చినటువంటి కార్యక్రమం ఏంటమ్మా? అన్నీ. అన్నమయ్య పూల రథం చేసినప్పుడు స్వామివారికి పూలు పంపిస్తున్నాం ప్రతి సంవత్సరం. ఒక 20 ఏళ్ల పాటు తిరుమల కొండకి బ్రహ్మోత్సవాలకు పంపిస్తున్నాం. పూలు పండించేటువంటి రైతులకి ఒక పుష్టిని ఇవ్వాలని చెప్పిన ఆర్థికంగా అక్కడి నుంచి పూలు కొనుక్కోవటం, వాళ్ళకి రూపాయి ఎక్కువ ఇచ్చి కొనుక్కోవటం, అవి స్వామివారికి అలంకరణకు పంపించడానికి మధ్యలో భక్తుడు పూలు కట్టడం, అది కానీ విష్ణు హారతి కానీ, లేదా మొన్న అడవి తల్లికి హారతి చేశాం. ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ వ్యవసాయాన్ని చక్కగా బాగా చేసేటువంటి క్రమం. ఇంకా వ్యవసాయం కనిపిస్తోంది అని అంటే ఆ గిరిజన ప్రాంతాల్లోనే ఇంకా బాగా చక్కగా కనపడుతోంది. దాన్ని ఇంకా పరిపుష్టం చేయడానికి మన ఆధ్యాత్మం కూడా తోడు కాగలిగితే, అలాగే వేద మంత్రం ఏదైతే చెప్పిందో, నమో వృక్షేభ్యో హరికేశేభ్యో పవీతినే పుష్టానాం పతయే నమో నమో సస్పింజరాయ, ఇవన్నీ ఉన్నాయే. ఈ మొత్తం నమకం చమకం, ఈ మొత్తం శ్రీ సూక్తం, ఈ మొత్తం పురుష సూక్తం ఏం చెప్పింది అనంటే అద్భుతమైనటువంటి మనకున్న పాడి పంట యొక్క పటిష్టతనే చెప్పింది. అది వేదం మూలంగా చెప్తేనే ఇప్పుడున్నటువంటి ప్రజలకు అర్థమవుతుంది. ఎందుకంటే వేదమే మనమే వేదం. అది పలకాలి, అది చెప్పాలి అని అంటే వేద మంత్రం ద్వారా చెప్పాలి. అందుకని నా ప్రయత్నం అంతా కూడా రకరకాల విధాలలో అన్నీ, అంటే అటు మంత్రము, ఇటు సంకీర్తన, అటు సామాజిక ఉద్ధరణ చేసేటువంటి క్రమం. అయితే ఇది ఎవరిని ఉద్ధరించడానికి నేను చేయట్లా, నన్ను నేను ఉద్ధరించుకోవడానికే చేస్తున్నా. ఎందుకనంటే ఎవరో ఒకరు చెయ్యాలి, అది నేను కాకపోతే ఇంకొకళ్ళు చేస్తారు. భగవానుడు నాకు ఇచ్చాడు ఆ అవకాశం. అందుకని నేను ఆ కార్యక్రమాన్ని నిరంతరం జరుపుతున్నా. ఏ కార్యక్రమం చేసినా అది ఒక భగవంతుని యొక్క సంకల్పమే, అది నా సంకల్పం కాదు. భగవంతుడు ఏది సంకల్పిస్తే నాలోంచి అదే జరిగింది. అన్ని కార్యక్రమాలు కూడా భగవంతుని ఇచ్చే వల్లనే జరిగినాయి. అయితే అమ్మా, రైతులకి సంక్రాంతికి మధ్య బంధం విడదీయరనిదని మనం అనుకున్నాము. సో వీళ్ళ మీద ఒక సంకీర్తన. ఎండ కానీ నీడ కానీ ఏమైనా కానీ, ఎండ కానీ నీడ కానీ ఏమైనా కానీ, కొండల రాయోడే మా కుల దైవం, కొండల రాయోడే మా కుల దైవం. తేలు కానీ పాము గాని దేవపట్టైనా గాని, గాలి గాని ధూళి గాని కానీ ఏమైనా, కాలకూట విషమైన గ్రక్కున మింగిన నాటి నీలవర్ణుడే మా నిజ దైవం, నీలవర్ణుడే
మా నిజ దైవం. అట్లాగే ఇంకొక మాట అడిగారు, ఏది పరిరక్షణ చెయ్యాలి అని. రైతు ఎట్లాగో హరిదాసు కూడా అంతే. మొట్టమొదటి హరిదాసు నారదుడు. ఈ హరిదాసు ఆ నామం చెప్పటం వల్ల ప్రతి ఇంటి ముందు వెళ్ళి చెప్తారు కదా, గోవిందోడేలరాడే గోపాలుడేలరాడే నా స్వామి ఏలరాడే గోవింద గోవింద హరి 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 హరిలో రంగ హరి అంటాడు. అతను లేకపోతే కృష్ణుడు అంటే అక్కడ కీర్తన ఉంది, కృష్ణుడు అక్కడ ఉన్నాడు. కాబట్టి ఆ కీర్తన పాడేటువంటి వాళ్ళను కూడా ప్రభుత్వం నుంచి కానీ ప్రజలు ఎవరో ఒకళ్ళు దాన్ని పూనుకుని కానీ వాళ్ళని జాగ్రత్త చెయ్యాలి. హరిదాసుల్ని పోషణ చెయ్యాలి, మనం వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. మన ఇంటి ముందుకు వచ్చినప్పుడు మనం ఎలాంటి సత్కర్మ చేస్తామో మరి సంవత్సరం అంతా వాళ్ళు బ్రతకాలి. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏదో ఒకటి చేయవలసినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. అమ్మ, ఈరోజు మీ జన్మదినం. భక్తి టీవీ నుంచి మీకు జన్మదిన శుభాకాంక్షలు అమ్మా. చాలా సంతోషం, ధన్యవాదాలు అమ్మ. ఈ సందర్భంగా మీరు ఏం చెప్తారు? శ్రీ వెంకటేశ్వరుడు ప్రతి ఇంటా కొలువు తీరాలి అనే ఒకనొక సంకల్పం శ్రీ వెంకటేశ్వరుడిదే అవ్వటం, అది శ్రీ వెంకటేశ్వర అనుగ్రహ దీక్షలు అనే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ఈ దీక్షలు అనే కార్యక్రమం మండల స్థాయి నుంచి చేయటం, ప్రతి ఇంటా కూడా ఈ వెంకటేశ్వరుని యొక్క ఆశీస్సులు అందరూ పొందాలని, వారి కష్టము, వారి నష్టము, వారి దుఃఖము, వారి సంతోషము అన్నీ కూడా ఆ పరమాత్మతోనే భక్తులందరూ పంచుకోవాలని ఈ దీక్షను ఏర్పాటు చేసుకోవటం వల్ల వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సకల శుభాలు, సకల శాంతులు కలగాలనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఆకాంక్షతో భగవానుడు నా చేత ఈ వెంకటేశ్వర అనుగ్రహ దీక్షల్ని ఏర్పాటు చేయమని ఒక ఆదేశం పంపగా, దాన్ని సంయుక్తంగా భక్తి టీవీతో పాటుగా కలిసి చేసేటువంటి ఒకనొక సంకల్పం భగవానుడు ఈ నేపథ్యంలో ఇవ్వటం జరిగింది. తప్పకుండా అమ్మ. చివరగా మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు? భవిష్యత్తు ప్రణాళికల్లో అనేక కార్యక్రమాలలో భాగంగా ధార్మికంగా చేస్తున్నటువంటి ఎన్నో కార్యక్రమాలు, అనేక ఆలయాలు, ఆలయ సందర్శనములు, ఆలయంలో కావలసినటువంటి పటిష్టత, ఆలయంలో చేయవలసినటువంటి పనులు, ఇంకా ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని పెంచడం కోసమే ఈ వెంకటేశ్వర అనుగ్రహ దీక్ష కూడా, అది కూడా దీంట్లో ఒక భాగం. కాబట్టి మన ఆలయ సంరక్షణలో భాగంగా ప్రతి ఇంటి నుంచి కూడా ఒక సైనికుడుగా ఆ దేవాలయాల్ని ఆదరించడం కానీ, అక్కడ జరిగేటువంటి కార్యక్రమాల ద్వారా కానీ వాళ్ళు పర్సనల్గా వ్యక్తిగతంగా వాళ్ళు సుఖ సంతోషాలని పొందే ఒకనొక నేపథ్యం కానీ ఈ వెంకటేశ్వర అనుగ్రహ దీక్షల్ని ఇవ్వటం జరుగుతుంది. తప్పకుండా అమ్మ. మీరు ఏవైతే భవిష్యత్తులో చేయాలనుకుంటున్నారో అవన్నీ నెరవేరాలని, అలాగే సంక్రాంతి విశిష్టత గురించి చాలా చక్కగా వివరించారు. అలాగే అన్నమయ్య కీర్తనలు కూడా పాడి మమ్మల్ని మహిమతుంప చేశారమ్మా. మీకు ధన్యవాదములు. వాస్తవ పగటు శ్రీ వెంకటేశో పట్టపురాణి పగటు శ్రీ వెంకటేశో పట్టపురాణి నెగడు సతి కళలకోను నీరాజనం పగటు శ్రీ వెంకటేశో పట్టపురాణి నెగడు సతి కళలకోను నీరాజనం జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల నిగుడు నిజ శోభనపు నీరాజనం 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 క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయకును నీరాజనం నీరాజనం నీరాజనం. చూసారు కదా, ఇది వాటి సంక్రాంతి సంకీర్తన కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.